గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఏవైతున్నాయో వాటి గురించి డిస్కస్ చేసామండి. ఏంటది ఎస్పీ అని, SP2 అని, SP3 అని, అంటే SP3D అని, అంటే SP3D2 అనేటువంటి ఒక 5 టైప్స్ హైబ్రిడైజేషన్స్ గురించి మాట్లాడామండి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అండి. మనకి వ్యాన్సీ బ్యాండ్ థియరీ ఏదైతుందో బాండ్ థియరీ నుంచి రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ద ఫస్ట్ వన్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ ClF3. స్ట్రక్చర్ ఆఫ్ ClF3 ఏదైతుందో దాని గురించి చెప్పలేదు. ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లోరిన్ ఏదైతుందో దాని యొక్క అటామిక్ నెంబర్ తెలియాలండి. జనరల్గా ఈ యొక్క ClF3 లో సెంట్రల్ ఆటమ్ ఏంటండి? క్లోరిన్. ఆ క్లోరిన్ అనేటువంటిది ఇంకా అటామిక్ నెంబర్ ఏంటంటే 17 అండి. అటామిక్ నెంబర్ వచ్చి 17. అందులో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీని యొక్క గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి outer most configuration తీసుకుందాం. ఫస్ట్ outer most configuration ఏంటి? ఇట్ ఇస్ 3s2 3p5. అది గ్రౌండ్ స్టేట్. అండ్ పక్కన ఏముంటది అని ఇప్పుడు దాన్ని తీసుకున్నట్లయితే 3 అనేటువంటి 0 గా ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉంటుంది? ఇట్ ఇస్ దీంట్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ అండ్ p ఆర్బిటాల్స్ ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్ ఏ రకంగా ఉంటాయి? ఈ రకంగా మనకి ఎలానై ఉంటాయి. తర్వాత పక్కన ఉన్నటువంటి 3D ఏదైతుందో దీంట్లో ఇది వేకెంట్ గా ఉంటుంది. ఇట్ ఇస్ గ్రౌండ్ స్టేట్. ఆ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. ఏదైనా సరే బాండింగ్ లో ఫార్మేషన్ అవ్వాలి అంటే అది మనకి ఏం చేయాలంటే ఆన్ ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళాలండి. ఆన్ ఎక్సైటేషన్ excited state. An excited state లో ఏం జరుగుతుంది అంటే here one of the electron is added into that d orbital. అంటే excited state లో దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే it is converted into 3s2 3p4 and 3d1 కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ p బైలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ దీంట్లో షిఫ్ట్ అయింది అనుకోండి, ఇది ఎలా వస్తుందండి? ఈ రకంగా మనకి ఫార్మేషన్ అవుతుంది. ఇట్ ఈస్ 3d1. వన్ ఆఫ్ ది p ఎలక్ట్రాన్ is shifted to like this. ఇక్కడ ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుందని ఇప్పుడు మనం చూసినట్లయితే విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ sp3d. sp3d అనేటువంటి హైబ్రిడైజేషన్ లో ఈ యొక్క ClF3 లో ఉన్నటువంటి క్లోరిన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి ఇట్ ఫార్మ్స్ 5 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. 5 sp3d హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ which is involving in sp3d hybridization, which forms 5 sp3 hybridized orbitals. Hybridized orbitals. ఇక్కడ చూసినట్లయితే in that 3 are unpaired electrons. 3 orbitals with p and d orbitals are unpaired electrons and 2 pairs are lone pair of electrons. ఇవి ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ 3 unpaired electrons ఏవైతున్నాయో the 3 unpaired electrons are overlapped with p orbitals of fluorine atoms and 3 fluorine atoms. అక్కడ ఉన్నటువంటి Cl లో ఉన్నటువంటి లోన్ పై unpaired electrons ఏవైతున్నాయో ఇవి p ఆర్బిటాల్ లో ఉన్నటువంటి దట్ మీన్స్ ఫ్లోరిన్ లో ఉన్నటువంటి p ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయో వీటితో బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి which forms 3 pi bonds, 3 sigma bonds. ఏం చేస్తాయంట? 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. మాకు అవుతుందా అంటే ఇక్కడ ClF3 అనేటువంటి దాని యొక్క స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఇస్ క్లోరిన్, ఇక్కడ అటామిక్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాశాను అండ్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఇలా ఈ రకంగా ఉంది. అండ్ ఎక్సైటెడ్ స్టేట్ లో అది ఈ రకంగా కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఈ రకంగా వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏమైంది? విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ sp3d హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యింది.
sp3d హైబ్రిడైజేషన్ అంటే ఇది ఒకటి ఇది మూడు ఇది ఒకటి అంటే మొత్తం 5 sp3d హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యింది. 5 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఏమున్నాయి? రెండేమో అన్పేర్డ్స్ ఉన్నాయి, మూడేమో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంట? 3 ఫ్లోరిన్ ఆటమ్స్ లో ఉన్నటువంటి p ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తోటి మనకి బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయో మనకి ఆ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఏ బాండ్స్ ఫామ్ చేస్తాయంటే సిగ్మా బాండింగ్ ఫామ్ చేస్తాయి. అంటే ఓవర్లాప్ అయ్యి హైబ్రిడైజేషన్ జరిగి మనకి 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఆ 3 సిగ్మా బాండ్స్ ఎలా అంటే దే ఆర్ అలైన్ లైక్ దిస్. ఈ రకంగా ఫామ్ అయ్యి మనకి దీనికి ట్రైగోనల్ ప్లాన్ అనేటువంటి బైపర్మిడల్ అనేటువంటి స్ట్రక్చర్ వస్తుంది. ఇంకేమున్నాయి దీంట్లో 2 లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే ఈక్విటోరియల్ పొజిషన్ లో ఇగో ఈ రెండు పిలకల్లాంటి ఏలాడుతుంటాయి. ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే ఇలాగా ఈక్విటోరియల్ పొజిషన్ లో క్లోరిన్ కి పైన ఉంటాయి. పైన ఉన్న వల్ల యాక్చువల్ గా దీనికి ఏ షేప్ వస్తుందంటే మనం జనరల్ గా అనేటువంటి షేప్ ఏంటంటే it is commonly known as T shape. కానీ మనం రూల్ ప్రకారం చెప్పుకోవాలనుకోండి టీ షేప్ అంటే బాగోదు కదా. బీపీటీ ప్రకారం చెప్పినట్లయితే విచ్ ఇస్ కంటైనింగ్ 3 లోన్ బెడ్స్ అండ్ అన్బెడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి దీని యొక్క షేప్ ఏంటంటే ట్రైగోనల్ ప్లాన్ అనేటువంటి యొక్క షేప్ ఏంటి విచ్ ఇస్ ట్రైగోనల్ ప్లాన్. which is a trigonal bipyramidal. ట్రైగోనల్ బైపర్మిడల్ అనేటువంటి స్ట్రక్చర్ అనేటువంటి దీనికి రావడం జరుగుతుంది. ఇది ఎంటైర్ CL3 కి సంబంధించినటువంటి విషయాలండి. మిమ్మల్ని ఇది ఏం జరుగుతుందంటే ఎలాంటి రెండు కాంపౌండ్స్ కలిపి 5 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది, లేకపోతే డైరెక్ట్ గా దీన్నే 5 మార్క్స్ అడుగుతుంది. అడిగినట్లయితే మీరు ఏం రాయాలి? కొన్ని పాయింట్స్ వైజ్ రాసినట్లయితే దీన్ని పాయింట్స్ వైజ్ మాట్లాడినట్లయితే ఏం మాట్లాడాం అనేటువంటి మనం చూసినట్లయితే హియర్ ఇన్ CL3 central atom is Cl which undergoes sp3d hybridization which forms 5 sp3d hybridized orbitals. In that 3 are unpaired electrons of p orbitals are combined with p orbitals of fluorine atoms to form 3 sigma bonds. 2 lone pair of electrons are placed on that fluorine atom in equatorial position. Here the structure of the compound is T-shape or it is also called trigonal bipyramidal shape. Okay, as the same type ఇంకో కాంపౌండ్ ఉందని విభిడిని బేస్ చేసుకుని నికెల్ టెట్రాకార్బోనైల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒకసారి చూసుకోండి. అండి దీని తర్వాత మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నికెల్ టెట్రాకార్బోనైల్ అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. Then next it's also very important compound in basing on that VBD. So this second compound is nickel tetracarbonate. Here the structure of the second one is the structure of nickel tetracarbonyl. In the structure of nickel tetracarbonyl అనేటువంటి కాంపౌండ్ ఏదైతుందో దీని గురించి మాట్లాడాలి. ఇక్కడ దీని గురించి చూసినట్లయితే ఇక్కడ దీంట్లో కూడా సెంట్రల్ ఆటమ్ ఏంటండి అనేటువంటి చూసినట్లయితే ద సెంట్రల్ ఆటమ్ ఇస్ నికెల్. నికెల్ కి సంబంధించి దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత 28. అటామిక్ నెంబర్ ఎంత అండి 28. దాని యొక్క గ్రౌండ్ లెవెల్ కాంబినేషన్ తీసుకోండి ఇన్ గ్రౌండ్ స్టేట్
గ్రౌండ్ స్టేట్ లో దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే అవుటర్ మోస్ట్ విచ్ ఇస్ 3d8 4s2 4p0 గ్రౌండ్ లెవెల్ లో ఇది ఎలా ఉంటుంది అంటే ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ లైక్ దిస్. that is nothing but ఇలాగా ఈ 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఇది ఎలా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది. అండ్ 3d8 4s2 అంటే దీంట్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి అండ్ 4p0 అంటే ఇలా ఉంటుంది గ్రౌండ్ స్టేట్ లో. కానీ ఇది అన్స్టేబుల్, అందువల్ల టు గెట్టింగ్ స్టెబిలిటీ that 4s electrons are transferred to that d orbitals which is completely filled. That's why which is more stable when compared to that ground state compound. Here on excitation, the electron configuration changes into like this. That is 3d10 4s0 and 4p0, which is like this. ఎలాగా అంటే ఇవి మొత్తం ఆ 4s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటి దాంట్లో పోయి మొత్తం ఇది ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి 4s అండ్ 4p ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ ఇది ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే నికెల్ లో ఉన్నటువంటి వేకెంట్ ఆర్బిటాల్స్ అనేటువంటివి sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తారు. sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తారు. ఇలా ఫామ్ చేసినటువంటి 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి అంటే కార్బన్ మోనాక్సైడ్ లో ఉన్నటువంటి 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ దీంతో ఓవర్లాప్ అవుతాయి. p ఆర్బిటల్ లో ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ p ఆర్బిటల్ p ఆర్బిటల్ తో ఓవర్లాప్ అయ్యి మనకి ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క 4 sp3 హైబ్రిడైజేషన్ ఏదైతుందో జరిగి మనకి టెట్రాహెడ్రల్ ఫార్మేషన్ లో మనకి కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అది ఏ రకంగా ఉంటుందంటే నికెల్ టెట్రాకార్బోనైల్ కదా, నికెల్ టెట్రాకార్బోనైల్ కాబట్టి like this NiCO CO 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 like this. Here structure of the nickel carbonyl compound is like this, which is tetrahedral shape. It is tetrahedral shape. ఏం జరుగుతుంది అర్థమైంది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ CO లో ఉన్నటువంటి 4 అన్వైడ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అండి. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. ఏంటి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ కి సిగ్మా బాండ్ ఇది కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అంటే ఇక్కడ అంత ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఏం చేస్తున్నాయి ఎలక్ట్రాన్స్ పెయిర్ ని డొనేట్ చేసి అవి బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ కి తేడా ఏంటి? కోవలెంట్ బాండ్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 atoms టు ఫార్మ్ ద టైప్ ఆఫ్ బాండ్ ఇస్ సెడ్ టు బి కోవలెంట్ బాండ్. ఇప్పుడు నేను ఒక వస్తువు వాల్యూ వచ్చి ₹2 ఉందనుకోండి, నేను ₹1 నువ్వు ₹1 ప్రొవైడ్ చేసి అది వస్తువు కొనుక్కున్న తర్వాత పంచుకున్నాం అనుకోండి, అది కోవలెంట్ బాండ్. అలా కాకుండా అదే ఐటమ్ వచ్చి ₹2 నుండి నీ దగ్గర లేకపోతే నా దగ్గర డబ్బులు లేక ఇద్దరిలో ఒకరి దగ్గర డబ్బులు లేకపోయినట్లయితే ఒకరు కొని అది షేర్ చేస్తున్నాం అనుకోండి, అటువంటి బాండింగ్ ఏదైతుందో ఆ బాండింగ్ మనం ఏమంటాం అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్. పేరు ఉంది కదా కోఆర్డినేషన్ అంటే ఆ రెండింటి మధ్యలో మంచి అండర్స్టాండింగ్. అటువంటి బాండింగ్ ఏదైతుందో ఆ బాండింగ్ లో ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయని ఎలక్ట్రాన్స్ దాంట్లో ఉన్నటువంటి p ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్
మనకి అందువల్ల ఏ షేప్ వస్తుందంటే ఇక్కడ టెట్రాహెడ్రల్ షేప్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మీకు వీబీటీని బేస్ అయ్యి మీకు సిలబస్ లో ఈ రెండింటి యొక్క ప్రిపరేషన్స్ ఇచ్చారండి. ఏంటమ్మా రెండింటి యొక్క ప్రిపరేషన్స్? CLR3 ని అండ్ స్ట్రక్చర్స్ వీటి దాని ప్రిపరేషన్ CLR3 ని అండ్ నికెల్ టెట్రాకార్బోనేట్ ఏదైతుందో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం కల్పిస్తే రెండు ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఇండివిజువల్గా ఇవ్వచ్చు. దీన్ని ఎలా రాస్తారు? హియర్ నికెల్ టెట్రాకార్బోనేట్ central atom is nickel which undergo sp3 hybridization to form 4 sp3 hybridized orbitals. Here in that 4 sp3 hybridized orbitals are overlapped with p orbitals of carbon monoxide. P orbitals of electrons of p orbitals of carbon monoxide which is involved in coordination covalent bond to form this type of structure. Then the shape of the molecule is tetrahedral. Shape of the molecule is tetrahedral. ఇలాగా ఆ యొక్క 4 విషయాలు ఏవైతే రాస్తున్నాయో ఆ 4 విషయాలు రాసినట్లయితే మనకి కంప్లీట్ గా మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుందండి. మీకు గ్రౌండ్ లైట్ ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇది మామూలుగా మీకు బుక్స్ లో ఇది గ్రౌండ్ షేట్ ఇలా రాయడు, అది మీరు కొద్దిగా నోట్స్ రాసుకోండి అండి. ఇక్కడ రెండింటికి కూడా ఒకటేనండి. సెంట్రల్ ఫస్ట్ నుంచి రాయాలి, సెంట్రల్ ఆటమ్ నుంచి చెప్పాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? హైబ్రిడైజేషన్ నుంచి చెప్పాలి. తర్వాత పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏమో సెంట్రల్ ఆటమ్ గురించి మాట్లాడుతాం, సెకండ్ పాయింట్ ఏమో హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడుతాం, తర్వాత ఏంటి? షేప్ గురించి మాట్లాడుతాం. ఈ 3 విషయాలు కూడా పర్ఫెక్ట్ గా రాసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది మనకి చెప్పినట్లయితే, అందువల్ల చాలా జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్ లేకుండా రాసినట్లయితే మనకి కంప్లీట్ గా మనకి 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ అండి, దట్ ఈస్ ఎంబో థియరీ అనేటువంటి థియరీ ఉంది. ఎంబో థియరీ అంటే ఏంటి? అది అసలు ఎవరు ప్రపోజ్ చేశారు, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటి, ఆ ఎంబో థియరీని బేస్ అయ్యి మనం ఎటువంటి స్ట్రక్చర్స్ మనం ఫామ్ చేస్తాం అనేటువంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.